ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గెలిచి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా ఆశాధ్వనుల మధ్య సంబరాలు జరుపుకున్నారు. కేక్ కటింగ్ చేసి చంద్రశేఖర్ రెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకున్నారు. ఆయన దయ, మానవతా దృక్పథంతో నడిచే నేత అని, రాబోయే కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. నువ్వేనా చూస్తూ అర్థం లేకుండా గౌరవ శాసన మండలి సభ్యులు, మన అందరి నాయకులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలుపొంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ నాయకులందరి సహాయ సహకారాలతో కేక్ కట్ చేయడం జరిగింది. ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉన్నతి చదువులు చదువుకొని అధ్యాపక వృత్తిని ఎంచుకొని తద్వారా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని విద్యా సంస్థల ద్వారా అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తద్వారా మరింత సేవ చేయాలని రెడ్ క్రాస్ సంస్థను ఎన్నుకొని నిద్రావస్థలో ఉన్నటువంటి చెడిపోయినటువంటి రెడ్ క్రాస్ సంస్థను సక్రమ మార్గంలో నడిపించి అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి ఎవరు బయటికి రాని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు బయటకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసి తదనంతరం రెడ్ క్రాస్ అంటే చంద్రశేఖర్ రెడ్డి అంటే రెడ్ క్రాస్ అని నిరూపించుకొని తద్వారా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అంత సాధ్యం కాదు, మనం గెలవలేము అని చెప్పినప్పటికీ ఒక్కటే మాట అన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. జగనన్న చెప్పారు నేను పోటీ చేయాలి, మన కృషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపిస్తాం అని చెప్పి నమ్మి పోటీ చేసి ఈరోజు శాసన మండలి సభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమంలో ముందుంటున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాదు శాసన మండలిలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పక్షాన్ని సైతం తన ప్రశ్నల వర్షంతో చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి 2 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పూర్తి సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. నాకైతే ఆయనతో దాదాపు 25 సంవత్సరాల అనుబంధం. ఆయన కాలేజీలు పెట్టడం, మేము స్కూల్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఆయన ఏదైతే రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నాడో ఆ రంగంలో తనదంటూ ఒక గొప్పగా కనిపిస్తున్నట్టుగా నెంబర్ 1 ప్లేస్ కనిపిస్తూ చేస్తే మనస్తత్వం. అలాగా కృష్ణ చైతన్య విద్యా సంస్థ స్టార్ట్ చేసి నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ స్ట్రెంత్ కానీ ఎక్కువ ర్యాంకుల మార్కులు కూడా రప్పించాడు. దానికి ఒక మంచి రూపురేఖలు తీసుకొచ్చి మంచి స్థానం తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆ సంస్థ నుంచి సేవా రంగంలోకి రావాలని ఆలోచన రావడం, దాంతో రెడ్ క్రాస్ లో మేమంతా ఒక 15 మంది ప్యానల్ గా ఎన్నిక కావడం, గతంలో ఉన్న వాళ్ళకంటే కూడా ఆ 15 మంది తోటి పెట్టుకొని ఆయన చైర్మన్ అయ్యి అది అదే సందర్భంలో చెప్పినట్టు పరిస్థితిగా చెప్పినట్టుగా కరోనా రావడం. మరి అన్ని జిల్లాలు, ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఇండియా లెవెల్లో రెడ్ క్రాస్ ఉన్నాయి. కానీ అన్ని రెడ్ క్రాస్లకు నెల్లూరు చూసే విధంగా ఆ మూమెంట్ లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో చాలా మంది చనిపోతే ఆ డెడ్ బాడీని కూడా హాస్పిటల్ వదిలేసిన సందర్భంలో ఆయన ధైర్యంగా ఒక టీం తయారు చేసి మా ద్వారా అంత 145 మందిని ఎత్తుబడి చేసినటువంటి ఆశామాష కాదు, ఇది రాష్ట్ర చరిత్ర అని చెప్పవచ్చు. ఎలక్షన్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే నేను దానికి శిరసావించి పోతానని చెప్పి కొన్ని రోజులు టౌన్ ప్రపోజల్ వచ్చి పోటీ చేస్తానని చెప్పాడు. ఇంకా బాగా అందరికీ అండగా ఉండి
చేస్తారని మేమందరూ కూడా ఆయన వెంటుంటామని, రాబోయే రోజుల్లో ఆయన ఎక్కడో ఏదో పెద్ద స్థాయి ఊహించిన స్థాయిలో మేమందరూ చూసే రోజులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.